ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై క్యాడర్కు క్లారిటీ ఇచ్చే దిశగా కసరత్తు ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ పార్టీ ముఖ్యులు, జిల్లాల అధ్యక్షులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు బీజేపీ ఏ మేరకు సన్నద్ధంగా ఉంది, పొత్తులతో వెళితే బాగుంటుందా లేక ఒంటరిగా వెళ్లాలా అనే అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై క్యాడర్కు క్లారిటీ ఇచ్చే దిశగా కసరత్తు ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ పార్టీ ముఖ్యులు, జిల్లాల అధ్యక్షులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు బీజేపీ ఏ మేరకు సన్నద్ధంగా ఉంది, పొత్తులతో వెళితే బాగుంటుందా లేక ఒంటరిగా వెళ్లాలా అనే అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరెవరు ఆసక్తి చూపిస్తున్నారనే దానిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. తొలి రోజు సమావేశంలో కీలక నేతల అభిప్రాయాలతో పాటు తిరుపతి, రాజంపేట, చిత్తూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. త్వరలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుండడంతో ఆలోగానే క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఏపీ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికల సన్నద్ధత, అలాగే ఎక్కడెక్కడ పోటీ చేయాలి, పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలాబలాలేంటి, దాంతోపాటు అభ్యర్థిత్వాల ఖరారు మీద కొంత క్లారిటీ తీసుకునే దిశగా ఏపీకి సంబంధించిన ఎన్నికల విషయంలో, బీజేపీకి సంబంధించిన బలాబలాల విషయంలో ఆ బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ప్రక్రియ కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో 2 రోజుల పాటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటుగా అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే దిశగా కూడా శివప్రకాష్ కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో వరుస భేటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతోనూ ముఖ్య నేతలతోనూ కూడా సమావేశాలు జరుపుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీకి అనుకూలంగా ఉందా లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఉందా, బీజేపీ పోటీ చేయదలిస్తే ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, అక్కడ అసలు అభ్యర్థిత్వాల పరిస్థితి ఏమిటి, ఎంతమంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితి శివప్రకాష్ వైపు నుంచి కనిపిస్తుంది. సో 2 రోజుల పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అలాగే జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించిన తర్వాత పార్టీ హైకమాండ్కి ఒక నివేదికను శివప్రకాష్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు మీద, అలాగే పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీని, బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న పరిస్థితి బీజేపీ హైకమాండ్ వైపు నుంచి కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం వచ్చే వారంలోనే దాదాపు 100 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా వీలైనంత త్వరగా ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయడం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వ్యవహారం మీద పూర్తి చేసి ఒక క్లారిటీకి రావాలని ఏపీ హైకమాండ్ కూడా భావిస్తుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఈ కసరత్తు అంతా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అట్ ద సేమ్ టైం పొత్తులకు సంబంధించిన క్లారిటీ, ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి వెళ్తే బాగుంటుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ వివిధ స్థాయిల్లో సమాచారాన్ని సేకరించింది, కొంతమంది అభిప్రాయ సేకరణ చేపట్టింది, వివిధ స్థాయిలో చేపట్టింది. సో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం తుది దశకు చేరుకున్న ఈ సందర్భంలో మరొకసారి అభిప్రాయ సేకరణ చేపట్టే దిశగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఒక వారం రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత మీదతో పాటుగా ఎన్నికలకు సంబంధించి పొత్తుల వ్యవహారంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చే దిశగానే ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ కొంత నిర్ణయాలు, కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మిత్రపక్షాల సమావేశం, ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం బహుశా ఒక వారం రోజుల్లో ఉండొస్తున్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి సంబంధించిన క్లారిటీ వచ్చేలోగానే ఏపీ విషయంలో కూడా పొత్తుల విషయంలో బీజేపీ అధినాయకత్వం క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నట్లుగా బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.